చిదంబర దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూరు జిల్లాలోని కరైకల్ కి ఉత్తరంగా 60 కిలోమీటర్ల దూరంలో, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ నగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంఘం సాహిత్య రచన ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విదువెల్విడి పెరుమక్తకన్ ఈ ఆలయం యొక్క పునఃసృష్టికర్త, ప్రధాన రూపశిల్పి. ప్రాచీన పూర్వ మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ చోళుల రాజుల కాలంలో ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి. హిందూ మత సాహిత్య ప్రకారం చిదంబరం అనేది శివుని 5 పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచభూతాల్లోకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడి ఉంది. చిదంబరం ఆకాశతత్వానికి, జంబుకేశ్వర జలతత్వానికి, కంచి ఏకాంబరేశ్వర భూమితత్వానికి, తిరువన్మలై అరుణాచలేశ్వర అగ్నితత్వానికి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్వానికి నిదర్శనాలు. చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలవబడుతున్నాడు. స్వామి తన దేవేరీ శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన ఆనందతాండవం చేస్తుంటారని ప్రతీతి. గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. దాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఆ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు విల్వ పత్రం వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. దైనందిన పూజా కార్యక్రమాలలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టిపడుతున్న ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే, తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకొని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు.